కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. కౌశిక్ రెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. అటు స్పీకర్ ని కలిసిన సంజయ్ కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సంజయ్. కౌశిక్ రెడ్డిపై ఎవరెవరు కేసులు పెట్టారు, ఎలాంటి కేసులు నమోదయ్యాయో చూద్దాం. కరీంనగర్ లో పండగ పూట పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. మొన్న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతోన్న సమయంలో సంజయ్ కౌశిక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీదే పార్టీ అంటూ సంజయ్ ని కౌశిక్ రెడ్డి నిలదీసిన క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పని చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పక్కనే ఉన్న వాళ్లు, స్టేజ్ పై ఉన్న 3 మంత్రులు వారించారు. ఆయన వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురిని బయటికి తీసుకెళ్లారు. ఈ గొడవ ఇప్పుడు మరింత రాజుకుంటోంది. వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ కలెక్టరేట్ లో కొట్లాట విషయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 1 టౌన్ పిఎస్ లో 3 కేసులు నమోదయ్యాయి. తమ ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారంటూ ఆయన పిఏ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై మొదటి కేసు కట్టారు పోలీసులు. కరీంనగర్ కలెక్టరేట్ లో గందరగోళం సృష్టించారంటూ ఆర్డీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై 2వ కేసు నమోదైంది. ఇంకొకటి కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేశారు. అయితే ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదులో ఏ సెక్షన్లు పెట్టారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇదిలా ఉంటే మొన్న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి తనను దూషించారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డి తనపై దాడి చేయడంతో చేతికి గాయమైందంటున్నారు ఎమ్మెల్యే సంజయ్. తాను ఎవరిని దూషించలేదంటున్నారు. గతంలో బీఆర్ఎస్ లో చేరిన వారు రాజీనామా చేశారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ క్షమాపణ చెప్తే తానే రాజీనామా చేస్తా అంటున్నారు సంజయ్. శాసనసభ్యునిగా నా విధులకు ఆటంకం కలిగించాడు కాబట్టి గతంలో కూడా ఎన్నో కేసులున్న ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నిన్ననే ఇటు మా పిఏ కావచ్చు, అధికారులు వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆల్రెడీ స్పీకర్ గారికి ఫిర్యాదు చేసినాం. వారు కూడా తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ కు కోపం వచ్చిందన్నారు. పోలీసులు వెంటనే కేసులు ఎత్తివేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా కక్ష ఉందని చెప్పి కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టి బలాయిస్తుంది. ఇదేం పద్ధతి? ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క మనస్తత్వం వేరే ఉంటుంది. అంత మాత్రం కేసులు పెట్టి లోపలేస్తామా? స్టేజ్ మీద గొడవలు ఉంచుకోపోతారా? సో ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. సో దాని ఆవేశాలను కూడా మనం కంట్రోల్ చేసిన బాధ్యత కూడా అమాత్యం. మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం. 3 మంత్రులు కంట్రోల్ చేసేది విఫలమైన మేము అంటున్నాం. వెంటనే పోలీసులు వీళ్ళ అనుమతిని పోలీసులు ఎత్తేస్తారండి. కంట్రోల్ చేసే కాబట్టి 5 నిమిషాలు కంట్రోల్ చేయలేకపోతున్నా 3 మంత్రులు వచ్చి చేయలేకపోతురా? అదో నేను ఆయుధాలు పెట్టుకుని కొట్టాడుకుంటున్నా. వాళ్ళు ఏమన్నా మాటతో యుద్ధం జరుగుతుంది కదా, పోలీసులు గుర్తుకోవాల్సిన అవసరం ఉన్నది. కౌశిక్ రెడ్డిపై కేసులు కట్టడంపై బీఆర్ఎస్ నేతలు సీరియస్ అయ్యారు. కేటీఆర్, హరీష్ తో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. మరోవైపు కరీంనగర్ కు చెందిన బీఆర్ఎస్ లీగల్ టీం కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసులపై ఎంక్వైరీ చేస్తోంది. కేసులపై పోరాడేందుకు రెడీ అవుతోంది.